పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువు చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైన మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడగు దీదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచినే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచడం వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకును ఇవి రాయబడినవి. పరిశుద్ధమైన సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకొని శిరముల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా మా అందరి కుటుంబములను బిడ్డలను దీవించండి తండ్రి. క్రీస్తు సందేశం ప్రభువా ఈ కార్యక్రమాన్ని ప్రభువా మా దివ్యవాణి టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ సహవాసములో మీ చల్లని చూపును ప్రభువా, మీ యొక్క కారుణ్యమును, మీ యొక్క దయను ప్రభువా మా మీద కృమ్మరించండి తండ్రి. ప్రభువా స్తోత్రం, నీకే ఆరాధన, నీకే ఘనతయు, నీకే మహిమయు, కీర్తియు ప్రభువా. మీ యొక్క కృపలో మీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రభువా మా అందరిని దీవించండి. ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రభువా నిండుగా మెండుగా దీవిస్తూ ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్న నన్నును ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ప్రభువా వింటున్న మీ ప్రియమైన బిడ్డలందరినీ దీవించి మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము తల్లి అయిన శ్రీ సభతో కలిసి యేసు దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనమందరము కూడా జరుపుకుంటున్నాము. దివ్య కారుణ్య మహోత్సవం.
మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో, ఈ లోకం పయనించడానికి జీవకోటి మనుగడ ఎంత అవసరమో, మానవులు జీవించడానికి పరస్పర బంధాలు, ఆత్మీయ బంధాలు ఎంత అవసరమో, అలాగే మన క్రైస్తవ విశ్వాసానికి యేసు దివ్య కారుణ్యము కూడా అంతే అవసరం. ప్రియమైన దేవుని బిడ్డ, యావత్ శ్రీ సభతో ఈరోజు మనం అందరము కూడా ఈ దివ్య కారుణ్యము, ప్రభువుని యొక్క దయను, ప్రభువుని యొక్క కరుణను, ప్రభువుని యొక్క జాలిని మనమందరము పొందుకున్న మనము ఆ ప్రభువుతో మనము నడుస్తూ ఆ ప్రభువుని యొక్క దివ్య కారుణ్యములో మనమందరము కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభు పునీత ఫౌస్టినా అనే ఒక సిస్టర్ గారికి, పునీత ఫౌస్టినా గారికి దర్శనం ఇచ్చారు. ఈ లోకంలో పగ, ప్రతీకారము, ద్వేషము, అసూయ తాండవిస్తున్న ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ప్రేమ, దయ, జాలి, కరుణ, సోదరభావం, సౌభ్రాతత్వం అన్న దైవరాజ్యపు విలువల ప్రకారముగా జీవించండి అని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక మంది మనుషులు చనిపోయిన సమయంలో, ఆనాటి పరిస్థితుల ప్రభావంలో, మనుషులలో స్వార్థము పెరుగుతున్న సమయంలో, పగ, క్రోధము తాండవిస్తున్న ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ఆనాడు పునీత ఫౌస్టినా గారికి ఫిబ్రవరి 22వ తారీఖు 1931వ సంవత్సరంలో యేసయ్య ఒక దివ్య కారుణ్యమూర్తిగా సిస్టర్ ఫౌస్టినా గారికి దర్శనమిచ్చిన ఈ గొప్ప ఘట్టాన్నే యేసు దివ్య కారుణ్య మహోత్సవముగా జరుపుకుంటున్నాం. అదేవిధముగా తదుపరి పునీత 2వ జాన్ పాల్ పాపు గారు 2000 సంవత్సరములో మరి ఈ పండుగను విశ్వ కథోలిక శ్రీసభ అంతా కూడా పునరుత్థాన పండుగ, ఈస్టర్ పండుగ తర్వాత వచ్చే ఆదివారం అనగా పాస్కా 2వ ఆదివారముగా, దైవ కృప ఆదివారముగా పిలుస్తూ యేసు క్రీస్తు ప్రభుని యొక్క దివ్య కారుణ్య మహోత్సవాన్ని జరుపుకోమని పునీత 2వ జాన్ పాల్ పాపు గారు విశ్వ శ్రీసభలో ఆనాడు తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనమందరము కూడా ఈ పండుగను మన తల్లి అయిన శ్రీసభలో జరుపుకుంటున్నాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరా, ఈ దివ్య కారుణ్యం ఎడల మనము భక్తి భావాన్ని, ఈ దివ్య కారుణ్యం ఎడల మన అందరము కూడా అచంచలమైన విశ్వాసాన్ని మనము కనపరుస్తూ ఉండాలి. ఎవరైతే ఈ దివ్య కారుణ్య ప్రార్థనను ప్రతిరోజు మరి 3 గంటల సమయంలో మరి ప్రార్థన చేస్తారు, ప్రభువు ఖచ్చితంగా వారి యొక్క తలంపులను, వారి యొక్క ఉద్దేశములను ప్రభు నెరవేరుస్తారు. దివ్య కారుణ్యమూర్తి ప్రియమైన సహోదరి సహోదరురా, యేసయ్య తన ప్రేమను, తన యొక్క కృపను, తన యొక్క జాలిని, తన యొక్క అనుగ్రహములను, తన యొక్క ఆశీర్వాదములను నిండుగా మెండుగా మరి ప్రతి ఒక్కరికి కూడా సర్వ మానవాళికి ప్రభు తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరురా, మరి ఇటువంటి సమయంలో పునీత ఫౌస్టినా గారు యేసు దివ్య కారుణ్య చిత్రపటాన్ని గురించి తెలియజేస్తూ మనమందరము కూడా ముందు కొనసాగుదాం. ఒక్కసారి చిత్రపటాన్ని మనం ధ్యానించినట్లయితే దివ్య కారుణ్య చిత్రపటం కుడివైపు ఎరుపు రంగు, ఎడమవైపు నీలిరంగు. కుడివైపు ఎరుపు రంగు, ఎడమవైపు నీలిరంగు. మరి ఈ ఎరుపు రంగు పవిత్రతకు గుర్తుగా ఉంది, నీలిరంగు కరుణకు గుర్తుగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరురా, పవిత్రతకు, కరుణకు ఈ యేసు క్రీస్తు ప్రభుని యొక్క దివ్య కారుణ్య చిత్రపటాన్ని గ్రహించిన మనమందరము కూడా 2
విలువైన సుగుణాలను నేర్చుకోవాలి. 1 పవిత్రత, 2 కరుణ. ఈ 2 విలువైన సుగుణాల గురించి మనం అందరము కూడా లోతుగా ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరా, మరి క్రీస్తు ప్రభుని యొక్క మొట్టమొదటిగా అపారమైన ప్రేమ గురించి ఈ దివ్య కారుణ్య చిత్రపటాన్ని గ్రహించిన మనము మొదటిగా ఎరుపు రంగు పవిత్రతకు గుర్తుగా ఉన్న సమయంలో మరి ఈ దివ్య కారుణ్య నాథుడు మనందరికీ 2 సుగుణాలు నేర్పిస్తున్నారు. మొదటి, మనము ప్రేమ కలిగి ఉండడము. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ లోకములో మన సంతోషం ఒకరి దుఃఖము పైన, ఈ లోకములో మన విజయం మరొకరి ఓటమి మీద, ఈ లోకములో మన శాంతి మరొకరి అశాంతి మీద ఆధారపడి ఉంటుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరా, ఈ లోకములో మన సంతోషం వేరే వారి దుఃఖము మీద, ఈ లోకములో మన విజయం మరొకరి ఓటమి మీద, ఈ లోకములో మన శాంతి మరొకరి అశాంతి మీద ఆధారపడి ఉంటుంది. ఒక క్రీడాకారుడు విజయము సాధించాలంటే ఖచ్చితంగా మరి మరొక క్రీడాకారుడు ఓడిపోవలసిందే. ఒకవేళ నీవు సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే వేరే వాళ్ళు నీ కోసం కష్టపడి, వేరే వాళ్ళు నీ కోసం దుఃఖించి నిన్ను సంతోషంగా ఈ లోకంలో ఉంచుతున్నారు. అది మన తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు విభిన్నముగా, మనకు భిన్నముగా దేవుడిచ్చిన కరుణ, దేవుడిచ్చిన ప్రేమ, దేవుడు చూపిస్తున్న దయ అనేది వేరే వారినో కొల్లగొట్టో లేకపోతే వేరే వారినో బాధ పెట్టో ప్రభు నీకు అటువంటి ప్రేమను, అటువంటి కరుణను, అటువంటి దయను ప్రభు మనకు ఇవ్వలేదు. స్వయముగా తన యొక్క సిలువ మరణము ద్వారా తన రక్తాన్ని మనందరి కోసము దారపోసి, తాను కల్వరిలో చిందించిన రక్తము ద్వారా తాను కల్వరిలో మరి సిలువ వేయబడి ఆ ప్రభువు తన ప్రేమను, తన కారుణ్యాన్ని సర్వ మానవాళికి అందిస్తూ ఉన్నారు. నీవు నేను పైకి ఎదగాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, వేరే వారినో కొల్లగొట్టో, వేరే వారిని అణిచివేసో, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడో, బాధపట్టో మనం పైకి వస్తాం. కానీ యేసయ్య తన యొక్క సొంత ప్రాణాన్ని, ప్రభు తన జీవితాన్ని మనందరి కోసము, సర్వ మానవాళి కోసము దారపోసి తన్ను తాను అర్పించుకున్న గొప్ప ఘట్టమే ఈ దివ్య కారుణ్యం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ధ్యానం చేస్తున్నాం. ఈ లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించి వారిపై చివరి వరకు తన ప్రేమను, తన కరుణను ప్రభువు చూపించారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు తన ప్రియమైన శిష్యులను చివరి వరకు ప్రేమించారు. మనము ఈరోజు ఈ ప్రస్తుత ఆధునిక నవయుగ ప్రపంచంలో, ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులను చివరి వరకు ప్రేమిస్తున్నామా? ఎంతమంది తుది శ్వాస వరకు, చివరి గడియ వరకు మన కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, తోబుట్టువులను, అక్కాచెల్లెలను, అన్నాతమ్ములను, కుటుంబ సభ్యులను మనం ఎంతవరకు వాళ్ళని ప్రేమిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఎంతవరకు మనము మనస్ఫూర్తిగా ప్రేమను చూపిస్తున్నాం, కరుణను చూపిస్తున్నాం? ఏదో అవసరం కోసము, ఏదో పని ఉంటే
మనం గొప్పగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తులను పొగుడుతూ ఉంటాము. పని అయిపోయిన తర్వాత నువ్వు ఎవరో నేనెవరో. ఎలా ఉందంటే యూస్ అండ్ త్రో, ఉపయోగించుకొని వాడుకోవడం. ఎంతవరకు అంటే తినిన ప్లేటును ఆ సమయంలో తింటాం, తర్వాత ఆ ఇస్సాకును దిబ్బలో పడవేసినట్టు ఈరోజు తోటి మనిషి, సాటి మనిషి మరొక మనిషిని ఉపయోగించుకొని వాడుకొని వదిలివేస్తున్న ప్రపంచం ఇలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. ఆపదలో ఉన్న మన పొరుగు వారిపై మన ప్రేమను, దయను, కరుణను మనం చూపించాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులు అవుతాం. ఇదిగో యేసయ్య దివ్య కారుణ్యమూర్తి తన ప్రేమను, తన కరుణను, తన దయను, తన జాలిని సర్వ మానవాళిపై చూపించారు. మరి యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న మనము, దివ్య కారుణ్యమూర్తికి ప్రార్థన చేస్తున్న మనము, మనలో ఉన్న ప్రేమను, మనలో ఉన్న కారుణ్యమును, మనలో ఉన్న జాలిని మనం ఇతరులకు చూపిస్తూ ఉన్నామా? లేకపోతే మన హృదయాలే కఠిన కరముగా, కర్కశముగా మన హృదయాలు మారిపోయాయా? మన హృదయంలో ప్రేమ, దయ, జాలి లేదా? లేకపోతే మన హృదయంలో పగ, క్రోధము, అసూయ, ద్వేషము తాండవిస్తుందా? చెడు దుర్గుణాలు ఉన్నాయా? ఈరోజు ఆలోచించు. దివ్య కారుణ్యమూర్తి మనందరికీ తెలియజేస్తున్నారు, ఇదిగో మానవులైన మనమందరము ఇరుగు పొరుగు వారిని, సంఘములో ఉన్న వారిని, తోటి వారిని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇదిగో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జాలిని చూపించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, ఇదిగో ప్రేమ అన్న పదాన్ని మనం ధ్యానించినట్లయితే, అనగా ప్రేమించడం, మా అనగా మరణించడం. ఎవరి వలె అంటే దివ్య కారుణ్య మూర్తి వలె. అనగా ప్రేమించడం, మా అనగా మరణించడం యేసుక్రీస్తు ప్రభు వలె. కానీ ప్రియమైన విశ్వాసులరా, ఈరోజు నీ కుటుంబ దంపతి జీవితంలో, ఈరోజు సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీవు నేను చూస్తున్న ప్రేమ వేరు. అనగా ప్రేమించడం, మా అనగా మరిచిపోవడం. అనగా ప్రేమించడం, మా అనగా మరిచిపోవడం. సహాయం చేసిన వారిని, ప్రేమించిన వారిని, ఆదరించిన వారిని మరిచిపోతూ, దూరంగా ప్రక్కన పెడుతూ, మాట్లాడకుండా దూరంగా ఉంచుతూ, నువ్వెవరో నేనెవరో అనుకుంటున్న రోజులు, జీవిస్తున్న రోజులు ఇలాంటివి. ప్రియమైన సహోదరి సహోదరా, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, భూములు, బంగారము ఇవన్నీ మనకు అడ్డుగా వస్తున్నాయి. మన ప్రేమకు ఇవన్నీ అడ్డుగా వస్తూ ఉన్నాయి. ఆ అడ్డుగా రావడానికి కారణం ఎవరో కాదు, మనమే. ఎందుకంటే మనము దేవునికి ప్రథమ స్థానాన్ని, దివ్య కారుణ్యమూర్తికి మొదటి స్థానాన్ని ఇవ్వకుండా వేరే వేరే విషయాలలో ఎక్కువ శ్రద్ధను, ఎక్కువ స్థానాన్ని వాళ్ళకి ఎక్కువ విషయాల్లో వాటి మీద పెడుతున్నాము. కానీ మన మనస్సును, మన హృదయాన్ని ఈరోజు మనం దేవుని మీద ఉంచడం లేదు. అందుకే మనము ఎక్కువగా తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం. మనము మన జీవితంలో, మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభునికి స్థానం ఇవ్వకుండా వేరే వాటికి స్థానం ఇస్తున్నాం. కాబట్టి మనము ఇటు దేవుణ్ణి ప్రేమించట్లేదు, అటు మనుషులను కూడా ప్రేమించలేకపోతున్నాం. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 15వ వచనంలో ధ్యానం చేస్తున్నాం. నాకు దయగలిగిన వానిపై దయను చూపుదును, నాకు జాలి కలిగిన వానిపై జాలిని చూపించును. ప్రియులారా, ప్రవాహం లేని నీటికే పాచి పడుతుంది, చలనం లేని చెట్టుకే చెదలు పడుతుంది. అలాగే క్రీస్తు కారుణ్యం లేని హృదయానికే దుర్గుణాలు పుడతాయి. పునీత పౌలు భక్తుడు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనం చూస్తున్నాము. శరీర కార్యములు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఫలములకు వ్యతిరేకముగా మనం జీవించే ఈ యొక్క కార్యములు, అటువంటి శరీర కార్యములకు ప్రియమైన దేవుని బిడ్డ మనమందరము కూడా దూరముగా ఉండి యేసుక్రీస్తు ప్రభుని మనమందరము కూడా అంటి పెట్టుకొని జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, ఆత్మీయ జీవితంలో మనమందరము ముందు కొనసాగాలంటే నా యేసయ్యను నేను అంటి పెట్టుకొని జీవించాలి.
శరీర కార్యములకు, ఈ చెడు దుర్గుణాలకు మనము దూరముగా ఉంటూ దేవునికి, దివ్య కారుణ్యమూర్తికి మనమందరము కూడా దగ్గరగా ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే మనం ధ్యానిస్తున్నాం, ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులు లేని ప్రేమ నా క్రీస్తు కారుణ్యం. దివ్య కారుణ్యమా, మా రక్షణ నీవే, దివ్య కారుణ్యమా సదా మీ ప్రేమలో. ప్రియమైన దేవుని బిడ్డ, రెండవ మనం అంశంగా ధ్యానిస్తున్నాము. ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు దివ్య కారుణ్యమూర్తి. మరి ఒకటి, ఈ ఎరుపు రంగు మనమందరము కుడివైపు చూసి ఉన్నాము. దేవుని యొక్క మరి ప్రేమను మనమందరం పొంది ఉన్నాము. ఇప్పుడు ప్రభుని యొక్క మరి ఆ పవిత్రమైన జీవితాన్ని ప్రియమైన సహోదరి సహోదరా, దివ్య కారుణ్య చిత్రపటం ద్వారా మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి పవిత్రమైన జీవితాన్ని ప్రభు జీవించాలని ఈరోజు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. పవిత్రమైన జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులరా, పునీత పేతురుగా రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15-16 వచనములు, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందును మీరును పవిత్రులై ఉండడు. నేను పవిత్రులను కనుక మీరును పవిత్రులై ఉండడు. మనం పవిత్రంగా ఈరోజు జీవించాలంటే మన ఆలోచనలు మారాలి. అప్పుడే మనము పవిత్రమైన బిడ్డలుగా, మంచి బిడ్డలుగా జీవిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనం, నేను పవిత్రులను కనుక నా వలన మీరు పవిత్రులై ఉండవలేను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము పరిశుద్ధులుగా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ మనము ఈ లోకంలో పవిత్రమైన బిడ్డలుగా, మంచి బిడ్డలుగా మనమందరం జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, గుర్తుంచుకో, యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య కారుణ్యములో ఎరుపు రంగు మనందరికీ తెలియజేస్తుంది పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ఈరోజు నీవు నేను జీవించాలి. అదే దివ్య కారుణ్యమూర్తి చిత్రపటములో కుడివైపు ప్రభు ఆ యొక్క ఛాయలను, తన యొక్క మరి దివ్య కిరణాలను ప్రభువు ప్రసాదిస్తూ నీలిరంగు కరుణకు గుర్తుగా, తన యొక్క ప్రేమకు గుర్తుగా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రేమను అనగా అటువంటి కరుణను మనం పొందుకుంటూ, అటువంటి పవిత్రతను మనమందరము అలవరుచుకుంటూ ప్రార్థనలో ఎదుగుదాం, పవిత్రతలో ఎదుగుదాం, ప్రేమలో ఎదుగుదాం, దివ్య కారుణ్యంలో ఎదుగుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ దివ్య కారుణ్య నాదుని ఎడల అచంచలమైన భక్తి భావాన్ని, గౌరవాన్ని, దేవుని సదా ఆరాధించుదాం, దేవుని మహిమపరచుదాం. ఇదిగో ఎవరైతే దివ్య కారుణ్య ప్రార్థన 3 గంటల సమయంలో ఇష్టముగా భక్తి భావముతో జపిస్తారో ఖచ్చితంగా నా యొక్క కరుణ, నా యొక్క ప్రేమ ఈ మానవాళి మీద ఉంటూ ప్రభువు ఇస్తున్న వాగ్దానాలు, మరి ఆ దివ్య కారుణ్యనాథుని వాగ్దానాల్లో ఖచ్చితంగా తాను ఇచ్చిన అన్ని వాగ్దానాలను మన జీవితంలో ప్రభువు నెరవేరుస్తారు. మంచి ఆరోగ్యమును, కుటుంబంలో శాంతి సమాధానాలను, అనుకున్న తలంపులను, బిడ్డలో మంచి బంగారు భవిష్యత్తును ప్రభువు ఖచ్చితంగా మనకు వసుకుతారు. మరి ఈ క్రీస్తు దివ్య కారుణ్య మహోత్సవం దినమున మనమందరము కూడా ఒకరినొకరు కరుణ కలిగి జీవించచ్చు. అటువంటి కరుణను మన జీవితాలలో, కుటుంబాలలో మరి మనం అందరం పంచుదాం. తద్వారా స్వచ్ఛముగా బ్రతుకుదాం, స్వచ్ఛముగా సేవ చేద్దాం, స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమను, క్రీస్తు కారుణ్యమును ఈ లోకానికి అందించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడి పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.